ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. మనము రియల్ ప్రాఫిట్స్ని అంటే నిజమైన దేవుని ప్రవక్తల్ని ఎలా గుర్తుపట్టవచ్చు అంటే వాళ్ళు మనల్ని ఆదరణకర్త కదా. పరిశుద్ధాత్మ అంటేనే ఆదరణకర్త కాబట్టి ఆయన మనల్ని ఎడిఫై చేస్తాడు. అంటే మన తప్పులు మనకు తెలియజేస్తుంటాడు, తర్వాత మనల్ని సరిచేస్తుంటాడు, తర్వాత మనల్ని గైడ్ చేస్తుంటాడు, మనల్ని షాటర్ కాకుండా చేస్తాడు. అంటే చూడండి, మనం కృంగిపోకుండా పూర్తిగా డిప్రెస్ అయిపోకుండా మనకు హోప్ ఇస్తుంటాడు. ఆయన ఆశను పుట్టిస్తుంటాడు. నువ్వు ఇక్కడ తప్పు చేసావు, ఇక్కడ కరెక్ట్ చేసుకో, లేకపోతే ఇది వెయిటింగ్ పీరియడ్. చాలా మటుకు మనం తొందరపడుతుంటాం. వెయిటింగ్ పీరియడ్ అని తెలియదు, ఆ పని అవుతుంది కానీ అది వెయిటింగ్ పీరియడ్లో ఉండాలి. యోసేపు లాగా లేకపోతే యాకోబు లాగా, మనము దావీదు లాగా కూడా మనం కనిపెట్టుకునే సమయాలు కొన్ని ఉంటాయి. సో అలాంటివి చెప్తుంటారు మనకు రియల్ ప్రాఫిట్స్. అలా మనల్ని కడుతుంటారు, అంటే మనలో ఆశను పుట్టిస్తుంటారు. ఎప్పుడైతే మనము ఫాల్స్ ప్రాఫిట్స్ దగ్గరికి వెళ్తామో ఇక వాళ్ళు మనల్ని భయంతో నింపేస్తారు. మనల్ని ఎట్లా చేస్తారంటే ఇక మనం ఎటువంటి దానికి పనికి రామన్నట్టుగా, ఇంకా మన లైఫే అయిపోయినట్టుగా మనల్ని ఒక డెడ్ ఎండ్లో నిలబెట్టేస్తారు. సో అది మనం గుర్తుపట్టాలి. సో మనకు ఒకవేళ తప్పు చేయని వాళ్ళు ఉండరు, మనము మన తప్పులను మనం సరి చేసుకునే పరిస్థితులు వాళ్ళు చూపిస్తుంటారు. సో ఎడిఫైయింగ్, అది మనల్ని ఎడిఫై చేస్తుంటుంది. ఆత్మ మనల్ని హోప్లోకి పంపిస్తుంటుంది, నిరీక్షణలోకి తీసుకెళ్తుంటుంది. మనలో స్ట్రెంథనింగ్ అవర్ సిచ్యుయేషన్స్, మన సిచ్యుయేషన్స్ని కూడా ధైర్యపరుస్తుంటుంది. మన సిచ్యుయేషన్స్లో మనము ధైర్యంగా ఉండడానికి, ధైర్యం కోల్పోకుండా ఉండడానికి హెల్ప్ చేస్తారు పరిశుద్ధాత్మ. కాబట్టి ఇలాంటి ప్రాఫిట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజమైన ప్రవక్తలు. వీళ్ళకు పాస్టర్లకు పెద్ద పొసగదు, అక్కడనే మనం గుర్తుపట్టవచ్చు. ఈ పాస్టర్లు ఎక్కువ ఫాల్స్ ప్రాఫిట్స్ తోటి చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుంటారు. వాళ్ళని చర్చిలో ఉండనిస్తున్నారు అంటేనే వాళ్ళు కలుస్తున్నట్టు లెక్క. నిజమైన ప్రవక్తలు చర్చికి ఎక్కువ దూరంగా ఉంటారు. కాబట్టి చర్చలో ఉన్న సాతాను వాళ్ళను పడనీయదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు బయటనే తిరుగుతుంటారు. సో మనం ఇలాంటి వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తే మన జీవితాలు సరైన దారిలో నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేస్తాడు. అయితే మనం గొర్రెల్లాగా కనబడ్డ వారికల్లా మనం చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళు మన బ్లెస్సింగ్స్ని దొంగలిస్తారు. ఏదైతే శాంతి, సమాధానం, నెమ్మది ఉంటుందో అది పరిశుద్ధాత్మ క్రియ అని మనం గుర్తుపట్టాలి. ఏదైతే అలజడి ఉంది, భయం ఉంది, హోప్ లేదు, నిరీక్షణ లేదు, ఒక అంతా అయిపోయిన సిచ్యుయేషను, డిస్ట్రక్షన్, మనలో ఫియర్, యాంగ్జైటీ, స్ట్రెస్, అలాంటివన్నీ కలిగిస్తే మాత్రం అది సాతాను నుంచి వచ్చింది. ముఖ్యంగా గిల్టీ, అపరాధ భావన, కండమ్నేషన్, అది తప్పు, అది సాతాను నుంచి వచ్చేది. సో ఇలాంటి వాటిని వాళ్ళు ప్రోత్సహిస్తున్నట్టయితే వాళ్ళు అబద్ధ ప్రవక్తలన్నీ గుర్తించదాం. ఆమెన్.